लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? రావట్లేదా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అసలు జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తులు వాళ్ళు. అసలు వాళ్ళ పేరు వింటేనే బుద్ధుడికి కూడా బీపీ తెప్పించే వ్యక్తులు. సో మనతో ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. అయితే మనతో ఉన్నారు జీవన్ అండ్ ఆది. అసలు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆది జీవన్. సో వాళ్ళు మనం ఇంటర్వ్యూ చేసుకుందాం, వాళ్ళ మనసులో ఉన్న విషయాలు మనం తెలుసుకుందాం. సో నమస్కారం ముందుగా జీవన్ గారు. చెప్పండి. చెప్పండి. నమస్కారానికి నమస్కారం చేయాలి. నమస్కారం. మీ వాల్యుబుల్ అంటే మీ ఇంపార్టెంట్ సమయాన్ని మాకు కేటాయించినందుకు ముందుగా మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అయితే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి. మీ ఫ్యాన్స్ కొన్ని కామెంట్స్ రాశారు, మిమ్మల్ని అడగమని. అయితే జీవన్, మీకు అసలు ఆ వీడియో తీయాలని ఫస్ట్ మీకు థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్ గా అయితే మేము అసలు ఆ వీడియో చేద్దామని అసలు కాన్సెప్టే లేదు. ఏదో అందరూ చేస్తున్నారు కదా, మేము నలుగురు కలిసి చేసాము. అది ఇంతవరకు వెళ్ళడం మీ బ్రదర్ వల్ల అదంతా సాధ్యమైంది. అయితే మీకు వీడియో ప్లే చేస్తారు, మీరు చూడండి. ఇన్స్టాగ్రామ్ లో 50,000 లైకులు, దగ్గర 1 మిలియన్ దాటిన వ్యూస్ వచ్చాయి. సో డ్యూటీ మానేస్తా అంటున్నాడు. అది ఈటీవీ నుంచి కాల్స్ వస్తున్నాయి మాకు. సో ఇంకా వ్యూస్ వెళ్తున్నాయి, నాకు తెలిసి రోజు రోజుకి ఇంకా పెరుగుతూ ఉంటాయి. తగ్గే అవకాశం లేదు. చూడండి, ఇప్పుడు కూడా మీరు ప్రెసెంట్ మీరు చూస్తూ ఇదే ఆ వీడియో. సో మీకు ప్లే చేస్తాను క్లారిటీగా, మీరు చూడండి. అయితే మీ ఫ్యాన్స్ మమ్మల్ని అడగమని కొన్ని కామెంట్స్ రాశారు. సో మీరు దానికి ఆన్సర్ చేయాలి. అడగండి. ఓకే సరే, తినొచ్చా? ఇవి మీకోసమే. ఇవి తినొచ్చు. ఇవి పాప మా పిల్లలవి. అవి మేసేయకండి ప్లీజ్. హ్యావ్ ఇట్, తీసుకోండి. నిజంగా మాకేరా? మీకే తాగండి. అయితే వాళ్ళు ఏడవరు కదా. ఓకే ఓకే. అయితే మొదటి క్వశ్చన్ ఇద్దరికి. మీకు ఇండియన్ వాష్రూమ్ ఇష్టమా లేకపోతే వెస్టర్న్ వాష్రూమ్ ఇష్టమా? నాకు బేసిక్ గా చెప్పాలంటే ఇండియన్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇండియన్ వాష్రూమ్ ఎందుకు మీకు ఇష్టం? ఫారెన్ అనుకోండి మనకి మూవ్మెంట్ రాదు సరిగ్గా. ఇండియన్ అనుకోండి చాలా ప్రశాంతంగా కూల్ గా ఉంటుంది. ఏ మూమెంట్ అసలు అర్థం కాదు. అది మూమెంట్ అనేది ఫారెన్ అనుకోండి నువ్వు కూర్చున్నప్పుడు ప్రెజర్ ఒత్తిడి పడదు. ఇండియన్ అనుకోండి ప్రెజర్ ఒత్తిడి పడుతుంది వల్ల ఇలా కూర్చున్నప్పుడు ఆ ఒత్తిడి వల్ల ఫ్రీ అయిపోతుంది. మురుగులు నిజంగా మురుకులు ఉన్నాయి. ఈ షేప్ లో పడుతుంది అనమాట. ఓకే, మీరేం చేస్తారు? మీకు ఇండియన్ వాష్రూమ్ ఇష్టమా వెస్టర్న్ వాష్రూమ్ ఇష్టమా? ఐ అగ్రీ విత్ జీవన్ గారు. నేను కూడా సేమ్ జీవన్ తోటి జీవన్ తో అగ్రీ అవుతాను. ఓకే, సో ఇద్దరికి ఇండియన్ వాష్రూమ్స్ అయితే ఇష్టం. సో కానీ వెస్టర్న్, మీది వెస్టర్న్, మీది ఇండియన్. సో వీళ్ళకి ఇండియన్ వాష్రూమ్ అంటే ఇష్టం. సెకండ్ క్వశ్చన్, మీకు అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది, కొత్త ప్యాంట్ కొనుక్కున్నారు, అప్పుడే వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నారు. వాష్రూమ్ లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గుండి రావట్లేదు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం అంటే గుండి తీయకుండా డైరెక్ట్ ప్యాంట్ కిందకి లాగేస్తాం. ఆ గుండి ఓపెన్ అవ్వట్లేదు, ఇంకేం చేస్తాం? ఎటు దారి లేనప్పుడు అందులోనే లేదు, ఇంకేం లేదు. మీరేం చేస్తారు జీవన్? నాకు ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. ఫెస్టివల్ టైంలో ఇలానే ఏది పడితే తినేసి ఇలా జ్యూస్ గట్ట తాగేసి ఉన్నాను. వాష్రూమ్ ఖాళీ లేదు, కొత్త ప్యాంటు తీద్దామంటే మనసు ఒప్పట్లేదు. ఇక అవ్వక గుండి తెప్పేసి ఏదైతే రైతు అని చెప్పి వెళ్ళారు. వావ్, మీరు చాలా స్పోర్టివ్ గా ఆన్సర్ చేస్తున్నారు. సో చిటికెలు. ఇప్పుడు మూడో క్వశ్చన్, మీరు ఇప్పుడు వాష్రూమ్కి వెళ్తున్నారు,
అది ఏం మా వార్తల మీద క్వశ్చన్ ఏంటండి బాబు మాకు క్వశ్చన్ అంటే మీ ఫ్యాన్స్ అలా అడిగమని అల్లే ఫ్యాన్స్ అండి బాబు వెస్టర్న్ వెళ్తామా గుడ్డి తెప్పుకుని వెళ్తామా అవన్నీ అవసరం వాళ్ళకి. ప్యాంట్లు వెళ్తాం అన్న అవసరం వాళ్ళకి. సరే ఈ వాష్రూమ్ మీద క్వశ్చన్స్ వద్దు. వద్దు. జీవన్ మీకే వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్స్? అంటే మీరు పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటారు? ఇంకా పెద్దగా అవుదాం అనుకుంటున్నాను. మీరు నేను ఆల్రెడీ పెద్దగా అయిపోయాను, ఇంకా ట్రై చేస్తున్నాను ఇంకా పెద్ద కావాలి. ముందు విలన్ గా మెప్పించి దాని తర్వాత పెట్టు. Come on. అయితే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మోస్తా చెప్పి నీకు వాళ్ళు తినరు నేను మామూలు పెట్టినా ఇక్కడ అవి ముట్టుకోవద్దని నీకు చెప్పినా చాలా సార్లు. ఇంట్లో ఉన్నాయి తినేళ్ళి మూడు ఖరాబ్ చే. 5 minutes later. ఓకే చిన్న ర్యాపిడ్ ఫైర్. జీవన్ మీకే. మీకు ఉప్పల్ బాలు అగ్గిపేట మచ్చ ఎవరు ఇష్టం వీళ్ళిద్దరిలో? బేసిక్ గా చెప్పాలంటే ఇద్దరు ఇష్టం లేదు. సరే అగ్గిపెట్టి మచ్చ. ఓకే అగ్గిపేట మచ్చ ఆవేశం స్టార్. ఆవేశం స్టార్ బబ్లు. ఓకే ఆవేశం స్టార్ రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ బంజారా హిల్స్ ప్రశాంత్. అబ్బా రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ లోకుల్ కాకులాంటి. రాకేష్ మాస్టర్. ఎందుకు రాకేష్ మాస్టర్ అంటే మీకు అంత ఇష్టం? ఇప్పుడు మనం ఇన్స్టాలో చాలా మేమ్స్ చూసే ఉంటారు. రాకేష్ మాస్టర్ ఉండడం వల్ల అన్ని మేమ్స్ వచ్చాయి. అవును. సో అతను చాలా మంచి వ్యక్తి, ఏవో మంచి మంచి పనులు చేసేవాడు, ఓకే స్టెప్పులు కూడా వేసేవాడు. అది ఇప్పుడు మీకు సేమ్ ర్యాపిడ్ ఫైర్. అడిగే ముందు ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. ఇది అయిపోయింది, ఇంకోటి దొరుకుతుందా? ఇంకోటి లేదమ్మా. ఒకటే. సరే అక్కడ పెట్టండి. సో క్వశ్చన్స్ అడగబోతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేయొద్దు. అది ఇది తినొచ్చా? ఇది తినొచ్చు, ఇది తినకూడదు. ఇది ఆల్రెడీ సాంగ్ కొరికింది ఆ పిల్ల. ఓకే ఓకే తీసుకుంటారా? ఇంకా బలవంతం పెడితే ఏం చేస్తాం? అయితే ర్యాపిడ్ ఫైర్. ఉప్పల బాలు అగ్గిపేట మచ్చ ఆగి పెట్టవచ్చు. ఎందుకు? అందంగా ఉంటాడు ఉప్పల్ బాల్ కన్నా, అందుకే ఆగిపెట్టమచ్చు. అగ్గిపేట మచ్చ ఆవేశం స్టార్. ఆగిపెట్టమచ్చే ఆవేశం స్టార్ అగ్గిపేట మచ్చ రాకేష్ మాస్టర్. ఆయన ఆగిపెట్టమచ్చే. అగ్గిపేట మచ్చ బంజారా హిల్స్ ప్రశాంత్. ఆయన ఆగిపెట్టమచ్చే. అగ్గిపేట మచ్చ లోకుల్ కాకు లాంటి. అగ్గిపెట్టే మచ్చ కన్నా లోకల్ కాకు లాంటి తెల్లగా ఉంటుంది కాబట్టి లోకల్ కాకు లాంటి. సో ఎందుకని కంపేర్ టు అగ్గిపెట్టే మచ్చ లోకల్ కాకు లాంటి అంటే నాకు బాగా ఓకే మోక్స్తా గిటార్ ఇదే. సో ఇప్పుడు మీరు ప్రేక్షకుల కోసం ఒక పాట పాడాలి. పాట పాడాలా? విచిత్రంగా ఉందా మీకు? ఇచ్చాను ఏం రావు, మళ్ళీ మీ పైకి ఎంత గిటార్ ఇస్తారు? ఇది ఎక్కడ అర్థం కాదు. సరే ఒక పాట. సర్లే ప్రేక్షకులకు మీకోసం నేను కూడా సపోర్ట్ చేస్తాను. నన్ను దిక్కుల్లో ప్రేమెంతున్నా ఓ కొంచెం నా వైపే రానంటుందే, వయసొచ్చినా మనసే ఉన్నా మనసిచ్చే తోడే జత కానంటుందే, సిగ్గు శరమంతా గాల్లో ఎడవాటేసా ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసాని. రికార్డ్ చేయి. Music. మాయాదారి మైసమ్మో మైసమ్మ మరవే మైసమ్మ ఓ మైసమ్మ 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 గాబరబెట్టి కైకి కాగే మైసమ్మ. ఇంతటితో పాటలు అయితే ఆపేద్దాం. మోస్తా టేక్ దిస్. చాలా బరువు కాదు. ఇద్దరు తీసుకో. ఇప్పటి నుంచి సీరియస్ క్వశ్చన్స్. ఓకే మీ లైఫ్ గోల్స్ ఏంటి? మీరు ఏం ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే అయితే చాలా గోల్స్ ఉన్నాయి, అవి ఎలాగో తీరవని తెలుసు. సో ఉన్న దాంతో హ్యాపీగా బతికేయడం అంటే. మీరేం గోల్స్? నాకు గోల్స్ అంటే పెద్దగా ఏం లేవు, ఎక్కువ కష్టపడకుండా డబ్బులు వచ్చే అలాంటి ఆశలు కూడా ఏం లేవు. డబ్బులు కావాలి, ఎవరో ఒకరు ఫోన్ పే చేస్తే బాగుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఒక 2 కోట్లు కానీ నాకు కూడా అనిపిస్తుంది. 2 కోట్లదా. సో మీకు ముందుగా మన వాళ్ళకు ఏం చేస్తారో తెలుసుకుందాం. ఆది జిమ్ కోచ్ అన్నమాట.
فلوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقص. అలా చూస్తే అలా కనిపించడు కానీ సారీ జిమ్ కోచ్ అయ్యి షుగర్ తింటున్నా అంటే ఆకలి అవుతుంది అందుకే తిన్నా. బాడీ ఇప్పి చూపించలేడు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. సో జీవన్ విషయానికి వస్తే మంచి ఆర్టిస్ట్ అన్నమాట. ఆర్టిస్ట్ అంటే మొత్తం అదే. సో జీవన్ చెప్పండి, మీరు ఫర్దర్ గా ఏం చేస్తున్నారు? నేను ఏషియన్ పెయింట్ లో సూపర్వైజర్ చేస్తున్నాను. तू समझा? हाँ नहीं तू समझा नहीं. అన్న చూస్తాడు ఇలాంటివి. ఏషియన్ పెయింట్ డైరెక్ట్ అయితే సూపర్వైజర్ మళ్ళీ నిజం చెప్పేది సారీ అండి, ఇది నిజం చెప్పేదలుచుకుంటాం. నేను జీవనం ఏషియన్ పెయింట్స్ లో కోలీగ్స్ అన్నమాట. కోలీగ్స్ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ గా జరిగిందని అనుకుంటున్నాను. మాకు ఇలా రోజు ఇంటర్వ్యూ పిల్లచ్చు కదా. రోజు పిల్లలంటే ఇలాగా ఈ డబ్బాలు, ఈ చిప్స్, ఇవన్నీ తినేస్తుంటే ఇలాగా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటికి సభకు సెలవు. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీ ఫ్యాన్స్ కి. నేను ఇలాంటి వీడియోలు ఇంకా మనకు చాలా వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కటి మెల్లమెల్ల సపోర్ట్ చేస్తూ అలా మమ్మల్ని మెట్టిగా పైకి తీసుకెళ్తారని ఎంతో ఆశిస్తున్నాం. మీరు ఏమైనా చెప్పాలంటే? నేను కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చేయాలంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లం లేదు. మీకేమైనా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయాలనిపిస్తే పిలవండి. పేమెంట్ మ్యాటర్ అది. रुको जरा सबर करो. అది తర్వాత సో ఈ వీడియో కిందే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. జై హింద్.